వరంగల్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హన్మకొండ గాంధీ భవన్లో జై సోనియమ్మ నినాదాలతో మారుమ్రోగిపోయాయి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రామ రవీందర్ యాదవ్, రాజలి, శ్రీవిద్య, ఇతర కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీనివాసరావు, బంకా సరళ సంపత్, నాయని లక్ష్మారెడ్డి, ప్రణీత్, బట్టి శ్రీనివాస్ తదితరులు కేక్ కటింగ్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తల్లి సోనియా గాంధీ 60 ఏళ్ల కలలను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మేమందరూ ఈ కాంగ్రెస్ భవన్లో ఇలా జయంతి జరుపుకోవడం జరిగింది. మరి తల్లి సోనియా గాంధీ ఇవ్వకుంటే ఎప్పుడు కూడా రాకపోయే ఉండే. మరి 1400 మంది చనిపోయినా కానీ ఏ ఒక్క పార్టీ కూడా మరి చెల్లించి చేయలేదు. మరి మా తల్లి సోనియా గాంధీ గారే 1400 మంది చనిపోయిన దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ తెలంగాణ ఇచ్చింది. ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని సందర్భం చేసుకుంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ప్రతి వార్డులో, ప్రతి ఊళ్ళో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నాయంటే ఈరోజు ఆమె బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం వల్లనే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నది. ఎందుకంటే మన నిధులు, మన నియామకాలు, మనకు రావాల్సిన ఉద్యోగాలు, మనకు రావాల్సిన సంపద, సంస్కృతి, సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే తెలంగాణ పబ్లిక్ను ఆలోచన చేసి ఎంతోమంది విద్యార్థులు అమరులు అవుతున్నారు. ఆ విద్యార్థుల గోస చూడలేక తెలంగాణ తల్లి తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నది. సోనియా గాంధీకి జీవితంలో తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ఆమె బర్త్డే సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జక్కుల రవీందర్ యాదవ్, 62వ డివిజన్ కార్పొరేటర్. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారి అధ్యక్షన మేరగా వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు కాజీపేట మండల కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో 47 డివిజన్లో అస్గర్ అధ్యక్షతన చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసుకొని అలాగే పండ్లు పంపిణీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అధ్యక్షతన మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, చిరు వ్యాపారస్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన 60 ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ రావడము, ఈ రోజే ప్రకటించడము, సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం సుదినమైన రోజు. అలాగే మహిళలకి రిజర్వేషన్ కల్పించడం బిల్లు రాజ్యసభలో గతంలో మా సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసుకోవడము, అలాగే ఆమె జీవిత చరిత్రలో ఆమె యొక్క అత్తమ్మ చనిపోవడము, భర్త తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అనుసంఘటనలు ఏర్పాటు చేసుకోవడము, గతంలో ప్రధానమంత్రి పోస్టును కూడా వదులుకున్న ఉత్తమమైన మహిళ సోనియమ్మ గారు, అలాగే 4 సార్లు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉంటూ అధికార పార్టీని ముందుకు నడిపిస్తున్న అలాగే సోనియా గాంధీ గారికి యొక్క ఈ రోజు మనం పుట్టినరోజు ఏర్పాట్లు చేసుకున్నాం జరిగింది. అలాగే గత సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ రోజునే డిసెంబర్ 9వ రోజున మనకి ఉచితంగా మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ రోజు ఏర్పాటు చేసుకోవడం. గత ఒక సంవత్సరంలో 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు కూడా మనము కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్కరికి సామాజిక వర్గంలో ఉన్న అన్ని కులాల వారికి కూడా మనకి అనేక పథకాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, గృహజ్యోతి కానివ్వండి, అలాగే ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లులు కానివ్వండి, అలాగే మహిళలకు రుణమాఫీ కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, టీఎస్ నుంచి టీజీకి రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవడం కానీ, 10th ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏర్పాటు చేసుకోవడం కానీ, అలాగే సంవత్సరంలో 10 నెలల్లో మనకి నిరుద్యోగ విద్యార్థులకి ఎంతోమందికి 50,000 ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను మన సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, అలాగే రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అనేక కార్యక్రమాలు ఇలాగా ఏర్పాటు చేసుకోవడము, రానున్న రోజుల్లో ఇంతకంటే ఎక్కువ పథకాలను కూడా ప్రతి ఒక్కరికి సామాన్య బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో పథకాలను కూడా రాబో రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి
మరొకసారి సోనియా గాంధీకి ఉదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు అనునిత్యం ఆమె ఎప్పుడు గుండెల్లో ఉండే ఉత్తమమైన నాయకురాలు అంటే ఎవరైనా ఉన్నారంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారే. థ్యాంక్ యూ. నా 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ ఆఫీస్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా సోనియా గాంధీ గారంటే మన తెలంగాణకు తల్లి లాంటిది. ఒక ఇచ్చిన మాట తప్పకూడదని, అక్కడ నష్టపోయినా ఆంధ్రాలో నష్టపోతున్నా అని తెలిసినా కూడా ఇవాళ తెలంగాణ ఇచ్చి తీరుతానని చెప్పి తెలంగాణ ఇచ్చినారు. వారికి తెలంగాణ ప్రజలంతా కూడా ఆజన్మాంతరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోనియా గాంధీ గారి చరిత్ర చూస్తే భర్తను అత్తను వాళ్ళ ప్రాణ త్యాగం చేసిన తర్వాత కూడా ఇద్దరు పిల్లలతో కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు గుండె నిబ్బరంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడం జరిగింది. అప్పుడు కానీ ఆ సమయంలో కూడా వారికి ప్రధానమంత్రి సీటు నాకు ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో నేను చిరస్థాయిగా నిలిచిపోవలసిన అవసరం ఉందని పదవీ త్యాగం చేసి సోనియమ్మ ఇవాటి వరకు కూడా మనందరికీ తల్లిలాగా, తెలంగాణ తల్లిలాగా ఉన్నారు. నిజంగా ఇవాళ చూస్తే ఇవాటి రేపటి రాజకీయాలు చూస్తే స్వార్థంతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు అందరూ. నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఎవరికీ కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10 సంవత్సరాల కాలం పాటుగా తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. ఒక్కరు కూడా ప్రజల వైపున ఉండి ప్రజల కోసం, సంక్షేమం కోసం ఆలోచించిన సందర్భాలు ఏవి కూడా లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తుంది తప్ప మరి ఇంకొకటి కానే కాదు. సంక్షేమం ఒకవైపు నడుస్తుంటే అసంతృప్తితో వాళ్ళు మా పీఠాలు కదిలిపోయాయి, మేము ఇవాళ ప్రజలంతా కూడా మమ్మల్ని వదిలిపెట్టిన సందర్భంగా మేము ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకు ప్రజలకు కనుమరుగైన మేము మళ్ళీ కనిపించాలనే ఉద్దేశంతో అవాకులు చవాకులు పేరుతున్నారు తప్ప మరొకటి కానే కాదు. అయ్యా ఇవాళ అభివృద్ధి వైపు నడుస్తుంది తెలంగాణ అని మనం చెప్పక తప్పదు. 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకే 4 కంప్లీట్ చేయడం జరిగింది. జనవరి తర్వాత అంటే ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల ముంగిట్లోకి తీసుకుపోవడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. బట్టి విక్రమార్క గారు ఏదైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రులంతా కూడా కలిసి రోజు వాళ్ళు చేసిన తెలంగాణలో చేసిన అప్పుల కుప్పను ఒకవైపు నెట్టుకొస్తూనే ఇటు ప్రజా సంక్షేమం వైపు నడుస్తున్నారు, అడుగులేస్తున్నారు. వారందరికీ కూడా మనం తోడుగా ఉండాలి. తప్పకుండా కూడా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ కూడా ఉండాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.